తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో రోజుకో ట్విస్ట్ ఉత్కంఠ రేపుతోంది. జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటి వరకు ఈ కేసులో బయటకు రాని బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అసలు ఇంతమందిని ఒక్క మహిళ ఎలా మోసం చేయగలిగింది? ఆమె వెనుక ఉన్నది ఎవరు? విశాఖ హనీ ట్రాప్ కేసులో రోజుకో సంచలనం. పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న హనీ ట్రాప్ కేసు. సాక్షి టీవీ చేతిలో హనీ ట్రాప్ సంచలన ఆడియో. జాయ్ జమీమాతో బీజేపీ యువనేత బేరం. జాయ్ జమీమా అమాయకురాలంటున్న మాజీ ఎంపీ హర్షకుమార్. విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురికి వలపు వల విసిరి లక్షలకు లక్షలు లాగేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయ్ జమీమాపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. జాయ్ జమీమా ఖాతాలో కేవలం ధనవంతులైన యువకులే కాదు, పొలిటికల్ లీడర్లు సైతం ఉన్నారన్న టాక్ ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, హనీ ట్రాప్ కేసులో మరో పొలిటికల్ లీడర్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా జాయ్ జమీమా హనీ ట్రాప్ కు సంబంధించిన సంచలన ఆడియో సాక్షి టీవీ చేతికి చిక్కింది. జాయ్ జమీమాతో ఓ బీజేపీ యువ నాయకుడు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హనీ ట్రాప్ ప్రధాన నిందితురాలు జాయ్ జమీమాతో సదరు బీజేపీ యువ నాయకుడు అవినాష్ బెంజమిన్ బేరం కుదుర్చుకుంటున్నట్టు ఓ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరికి? నాకా? అర్థమైంది. ఎవరితో? నాతో ఇంకెవరితో? లేదు రాజు, నీకెవరు కావాలి? సల్మాన్ ఖాన్? నాకేం అవసరం లేదమ్మా, నాకెందుకు రాజు. సరే, నాతో అవుతుందా నీకు? ఎంతకి? నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నేనేం చెప్తాను? 2000 అంటాను, 3000 అంటాను, 4000 అంటాను. నువ్వు చెప్పు. లేదు రాజు, లేదు. మనం అసలు వాటి జోలు కూడా వెళ్ళవు రాజు. సర్లే, అవన్నీ వద్దులే కానీ నీకైతే ఎంతకో చెప్పు. లేదు, వాటి జోలు నేను అసలు వెళ్ళను రాజే. నేను 40,000 వస్తావా? 40,000 ఇస్తాను. అది నేను ఆ అమ్మాయికి ఇచ్చేది 2.5. ఏమన్నా నీకన్నా అర్థం ఉందా? నాకు ఆ అమ్మాయి వద్దులే గానీ, నాకు నువ్వు బాగా క్లోజ్ కాబట్టి నేను నీతో వెళ్తాను. కానీ ఎందుకంటే నీతో అయితే నేను ఫ్రీగా ఉండగలుగుతాను. నీకు నాకున్న ర్యాప్ అలాంటిది కాదు. కానీ నీకైతే నేను ఎంతకు వస్తావు చెప్పు, నువ్వు మన ఇద్దరం బయటకు వెళ్దాం. 70 అంటే ఏంటి? 17,000? అబ్బా, మరి ఎంత? 50,000. ఒకసారికి 50,000? ఒకసారి. అందుకే నువ్వు ఏం చేస్తావండి, ఎవరినైనా కనుక్కొని అప్పుడు నాకు ఫోన్ చేయి. జాయ్ జమీమాతో బేరం కుదుర్చుకుని తన పని పూర్తి కానిచేయడంతో అవినాష్ బెంజమిన్ ఆగలేదు. హనీ ట్రాప్ లో చిక్కుకున్న ఇతర బాధితులను ఎలా బెదిరించాలి, వారిని ఎలా టార్చర్ చేయాలో కూడా జాయ్ జమీమాకు అతగాడు సూచనలిచ్చినట్టు కూడా మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ మాట్లాడాలి. నువ్వు కోర్టుకి వెళ్తా, అక్కడికి వెళ్తా, వెళ్ళు. నన్ను లోపల వేస్తారా? మా అయితే 15 days మళ్ళీ బయటకు వస్తాను. నేను మాత్రం అవ్వదు నా కొడతా. ఇదే నీ కంటిలో కొనుక్కు లేకుండా చేస్తాను. నువ్వు ఎవరితో సంతోషంగా ఎలా ఉంటావు నేను చూస్తాను. మాట్లాడలేవా మాత్రం నువ్వు? ఏ బేసిక్గా మోసం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది సజెషన్ అడిగిస్తారంటే సరే ఇప్పుడు కాకపోతే ఎన్నో మోసం ఉంటావు. కాకపోతే విషయం ఏంటంటే, నీకు కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు. కోర్టులో జడ్జిలు కొనేద్దాం, అది కొనేద్దాం అంటారు. మనం కూడా జడ్జిలు కొనేస్తాం, విషయం ఏం కాదు. ఓకేనా? ఆ విషయం పక్కన పెడితే మనం మాట్లాడాల్సిన ఏంటంటే, కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు అనుకో. నీకు అడ్డు కొనుక్కు లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఎంతవరకైనా వెళ్తాను. మహా అయితే మళ్ళీ నన్ను నీకు కేసు పెట్టి జైలు వేస్తావు. 15 రోజులు మళ్ళీ బయటకు వస్తాను. ఇంకే ఇలా భయపెట్టారండి. ఇక కొద్ది రోజుల కిందట హనీ ట్రాప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. నిందితురాలు జాయ్ జమీమా అమాయకురాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పేశారు. విశాఖ పోలీసులు కావాలనే జాయ్ జమీమాను ఇరికించి కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. అతి దారుణంగా
ఈ అమ్మాయిని వన్ సైడెడ్గా కేసుని ఫ్రేమ్ చేశాడు సిపి గారు. చేసి ఈ అమ్మాయిని కస్టడీలోకి తీసుకొని ఇంకా అక్కడి నుంచి అమ్మాయి వెనకాల ముఠా ఉందని చెప్పి, అమ్మాయి వెనకాల హనీ ట్రాప్ అని చెప్పి రకరకాల ఒక అమాయకురాల అమ్మాయికి అఫైర్స్ ఉన్నాయి, అంతకుముందు 2 అఫైర్స్ ఉన్నాయి. ఆ 2 అఫైర్స్ గురించి అమ్మాయి కొన్ని కేసులు కూడా పెట్టింది. మీరు కనీసం అమ్మాయిని 4 రోజుల పైనుంచి ఉంటుంది. ఈ కేసుల్లో సిపి గారు పెట్టిన కేసులు అంటే 3 కేసులు పెట్టాడు. 3 కేసుల్లోనూ కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాడు. ముఠా అయితే ముఠాకు సంబంధించిన రుజువులు ఇవ్వండి. ఎన్ని రుజువులు మీరు ఇచ్చినట్లయితే ప్రెస్కి, బంగారం కానీ, గోల్డ్ కానీ, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ, ఎనీథింగ్ మీరు ఇవ్వండి. ఇచ్చి అమ్మాయి ముద్దాయి అని చెప్పండి. ధైర్యంగా, నిష్పాక్షపాతంగా, గుండె ధైర్యంతో చెప్పండి. హనీ ట్రాప్ కేసు మలుపులు తిరుగుతుండగానే ఈ కేసులో మొట్టమొదటి ఫిర్యాదుదారుడైన ఓ ఎన్ఆర్ఐ తల్లి మీడియా ముందుకొచ్చింది. జాయ్ జమీమా తన కుమారుడికి సోషల్ మీడియా వేదికగా వలవేసి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆధీనంలోకి తీసుకుందన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిర్బంధంలో పెట్టుకుని తన కుమారుణ్ణి చిత్రహింసలు పెట్టిందని బాధితుడి తల్లి వాపోయింది. జాయ్ జమీమా అమాయకురాలన్న హర్షకుమార్ వ్యాఖ్యలను ఆమె ఖండించింది. ఒకరోజు 4th మా అబ్బాయి దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను నిజంగా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి అని ఒక బాత్రూమ్ నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. అది విన్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఎలా అయితే ఊరుకుంటారో చెప్పండి. ఇది నాకు ఇలా జరిగింది, అమ్మాయి నన్ను ట్రాప్ చేసింది, నన్ను ఇలాగా మీకు వాళ్ళ ఇల్లు తెలిసిపోయిందని నన్ను ఒక హోటల్లో ఉంచింది. ఆ హోటల్లో ఉంచినప్పటి నుంచి నాకు ఆ జ్యూస్ ఏదైతే ఇవ్వలేదో నేను నార్మల్ పర్సన్ అవుతూ ఉన్నాను. ప్రతిరోజు నాకు తెలుస్తున్నదంతా తెలుస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఏ బిహేవియర్ చేస్తుంది, ఎలాంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి, ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అమ్మాయి ఫోన్లో అనేది నాకు కాస్త గుర్తుకొస్తూ ఉంది. నాకు సేవ్ చేయండి, నేను పలానా హోటల్లో ఉన్నాను, కీస్ హోటల్లో ఉన్నాను అని అబ్బాయి లొకేషన్ అన్నీ షేర్ చేసేటప్పటికి ఆ రోజు కూడా ఇలానే నేను సింగిల్గా ఉండటం వల్ల నేను తిని హెల్ప్ తీసుకున్నాను. తనంది, అక్క నేను ఇక్కడ లేను, నువ్వు సిపి గారి దగ్గరికి వెళ్ళు, మా అబ్బాయిని మీరు ఎలా అయినా కాపాడండి సార్ అని కాస్త రిక్వెస్ట్ చేసుకోండి అని తను చెప్పడంతో మళ్ళీ నేను సిపి గారి దగ్గరికి ఆ రోజు వెళ్ళాను. అయితే ఆ రోజు ఏంటంటే మా అబ్బాయి అలా ఇన్ఫార్మ్ చేస్తూ నాకు ఒక హింట్ ఇచ్చాడు. కమిషనర్ గారి దగ్గరికి కంప్లైంట్ ఇస్తాను, మీ మీద తీసుకెళ్ళమంటుంది, నన్ను ఇద్దరం వెళ్దాం పదా అంటుంది అని. అయితే అందరితో మాట్లాడిన తర్వాత అంటే నేను కీస్ హోటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాను. వద్దు అక్కడేమైనా అయితే మళ్ళీ నేనేమైనా ప్రాబ్లంలో పడతానేమో అనే ఉద్దేశంతో డైరెక్ట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలవడానికని రాసి లోపలికి వెళ్ళి హాల్లో కూర్చునేటప్పటికి నాకు షాకింగ్. నిజంగా నా కొడుకుని నేను చూశాను, అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ అమ్మాయి తీసుకొని వచ్చింది బాబుని. హనీ ట్రాప్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ రోజు సంచలనం నమోదవుతోంది. పరువు ప్రతిష్టలకు సంబంధించింది కావడంతో ఇంకా అనేక మంది బాధితులు బయటకు రావడం లేదని తెలుస్తోంది. లోతైన దర్యాప్తు చేస్తే హనీ ట్రాప్ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.